పల్లా శ్రీనివాసులు గారికి ఈరోజు మన మీటింగ్ పెట్టుకోవడం ఏమంటే మన బల్య కులస్తులకు అన్యాయం. నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన మా బల్య కులస్తులందరికీ, స్నేహితులు కానీ బంధువులు కానీ అందరికీ నా నమస్కారాలు. ముఖ్య విషయం ఏమిటంటే గత 40 సంవత్సరాలు ఈ రాజంపేట నియోజకవర్గంలో బల్య కులస్తులు ప్రతి ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, రత్న సభాపతి కానీ, బ్రహ్మయ్య కానీ ప్రతి ఒక్కరూ ఇదైనారు. ఈరోజు మా బల్య కులస్తులను అడగదొక్కాలని చెప్పేసి ఎవరెవరో కుట్రలు కొని ఎక్కడో ఊరు పేరు లేనోడు ఇక్కడికి వచ్చి రాజంపేటకు వచ్చి 40 కోట్లు డబ్బు పెట్టుకొని ప్రతి 5 లక్షల్లో 5 ఏళ్ళ పత్యాల జగన్ పార్టీ కష్టపడి చేసి జిల్లా అధ్యక్షుడిగా వచ్చి ఆయన మీద లేనిపోని చెప్పి జగన్లాంటి పైన టికెట్ లేకుండా ఆయన దూరం చేసినాం. బాలసుబ్రహ్మణ్యం టికెట్ ఇస్తే అతనికి ఎన్నుపోటు కొడిచి ఒక ఎంపీ బడా నాయకుడు కిషన్ రెడ్డితో ఈ జగన్మోహన్ రాజు సిద్ధం సభకు బస్సులు పంపించి స్కూల్ వ్యాన్లు అతనికి 5 కోట్ల డబ్బులు తీసుకొని వైకాపాలు చేశారు. ఈరోజు డీలర్లు కానీ పార్టీ చేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు ఎవరికి లేదు, అంతా వైకాపాలు. డీలర్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, ఏ విషయాలన్నీ కూడా అన్ని వైకాపా వాళ్ళకి జరుగుతున్నాయి. ఇంత రాజు బాలసుబ్రహ్మణ్యం 40 కోట్లు ఖర్చు పెట్టుకొని ఇది అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామంటే నువ్వు వచ్చి కత్తి పెట్టుకోలేము. అతను ఇన్ఛార్జ్ అతను బాలసుబ్రహ్మణ్యం 50 కోట్లు అతనికి 2 కోట్లు పుట్టలేదా బాలసుబ్రహ్మణ్యంకు? చంద్రనాయుడిని ద్రోహం చేసినావు. ఇప్పుడు పల్లెలు ఎవరు అద్దెకు 4 పోతే పల్లెలు అంతా నా ఇంట్లో పెడుతూ ఉంటారు. ఏ ఊరు నీది రాజంపేట ఇక్కడ పల్లె కులస్తులే స్థానం, తర్వాత రెడ్లు, ఫస్ట్ పల్లెళ్ళు. నీది ఎక్కడ నాన్ లోకల్, నువ్వు లోకల్ కాదు. ఇక్కడికి వచ్చి నీ చలాయిస్తున్నావు. నువ్వు ఒక్కరికన్నా మా పార్టీ చేసిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు, నువ్వు కుళ్ళు రాజకీయాలు చేయకుండా నీ ఎక్కడో 7 నియోజకవర్గాలు అన్నమయ్య జిల్లాలో ఉంటే ఎప్పుడు రాజంపేట మీద నీకేం పని, నీకేం అవసరము? నువ్వు జిల్లా అధ్యక్షుడు అయినావు. 7 నియోజకవర్గాలు చూడాలా. రాజంపేటలో నీ పట్టు ఏమి, నీకు అవసరమేమి, నీకు ఎవరున్నారు చెప్పు? నీకు అందరినీ అద్దెకు కొనుక్కుంటున్నావు. నువ్వు ఈరోజు చంద్రనాయుడు నాశనం చేసావు, బాలసుబ్రహ్మణ్యం నాశనం చేసినావు. అందరినీ పల్లెలు మేము పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం. పల్లెలమే ఈ రాజంపేట పల్లెలు లేకపోతే పార్టీనే లేదు, తెలుగుదేశం పార్టీ. అట్లాంటిది మేము కాపాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు మేము బల్జీ కులస్తులంతా ఏకమైనామంటే మా ఈడ రాజంపేటలో మా కులస్తులో ఇది ఉంది. తర్వాత అన్ని కులాలు ఉన్నారు, అన్ని పార్టీకి పెద్ద ఇది చేశారు. నువ్వు ఎక్కడి నుంచో వచ్చి మారి చేయడము జగన్మోహన్ రాజుకి ఇది తగదు. కాబట్టి నువ్వు ఈ రాజంపేట వదిలేసి వెళ్ళిపోమని మేము కోరుకుంటున్నాం. అది బల్జీ కులస్తుల టికెట్ రాయలసీమలో ఇస్తే 1, 2 ఇస్తా ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 1 రాజంపేట నియోజకవర్గం. అయితే రాజంపేట నియోజకవర్గంలో బల్యోళ్లను అనగదొక్కే ప్రయత్నాలు భారీగా జరుగుతున్నాయి. అది ఎందుకు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలుసు. చంగల్రాయుడు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు బస్సు యాత్ర అనే పేరుతో ఒక నాయకుడు చంగల్రాయుడిని అడ్డుకొని ఆయన లేకుండా అధిష్టానానికి ఏదేదో చెప్పి ఆయన పంపించారు. పోతే బాలసుబ్రహ్మణ్యం అని ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తే అతనికి ఎంట్ల ఉండి వెన్నుపోటు పొడిచి అతన్ని నాశనం చేసి పార్టీలో అతను ఏ పని చెప్పినా జరగకుండా చేసి పార్టీ నుంచి దూరం చేశారు. కానీ బల్యోళ్లకు ఎక్కడో కుట్ర జరుగుతున్నది. బల్యోలను అనగదొక్కే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడో నుంచో టీడీపీకి కంచుకోట బల్యోళ్ళు. ఈ బల్యోలను దయవుంచి దూరం చేయకుండా రాష్ట్ర అధ్యక్షులు ఒక్కతూరి మాకు ఉన్న సీటు మాకు ఇవ్వచ్చేయండి, అసెంబ్లీ ఇన్ఛార్జ్గా బల్యోలనే నియమించండి. జరగబోయే కాలంలో భారీ ఎత్తున ఒక మీటింగ్ జరగబోతుంది బల్యోలము. ఈ లోపు దయవుంచి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. ఎందుకంటే పార్టీకి అనుకూలంగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి మా ఆవేదన చెప్పుకుంటున్నాం. ఒక్కతూరి ఇంటి పెద్దగా ఉండి ఎట్ట తండ్రిగా ఉంటాడో చంద్రబాబు నాయుడు కూడా మనకు తండ్రి లాంటి వాడే. కుటుంబంలో ఎన్నో వస్తాయి, వచ్చినంత మాత్రాన చంద్రబాబుని పక్కన పెట్టారు. ఓకే, ఇంకేదో ఒకటి బల్యోలను పెడతారా? పెట్టలా. ఇది అన్యాయం. బల్యోలకు అన్యాయం జరుగుతున్నది. ఒక్కతోరి న్యాయం చేయండి. బ్రహ్మయ్య అయితేనేమి, రత్న సభాపతి అయితేనేమి, ఎందరో మహా గొప్ప వ్యక్తులు రాజంపేటలో పరిపాలన చేసి మంచి పేరు సంపాదించినారు. ఇప్పుడు బల్జ కులస్తులకు ఎక్కడ కూడా రాజకీయంగా స్థానం లేకుండా చేయాలని చాలా పెద్ద కుట్ర పడుతూ ఉన్నారు. కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు
మన రాజంపేట మీద చర్యలు తీసుకొని తక్షణమే ఇక్కడ ఇన్ఛార్జి నియమించి ఇక్కడ బల్య కులస్తులకు న్యాయం జరిగేటట్టుగా చేయాలని, మరియు ఇక్కడ ఉండబడినటువంటి నాయకులు వైసీపీ వాళ్ళు అందరూ టీడీపీ పార్టీలోకి దొందుకొని అంతా పెత్తనం మాదే అనే రీతిలో వాళ్ళు చలాయిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో పార్టీ కష్టపడి ఎంతో నష్టపోయి కార్యకర్తలు లోనైన ఈ పొద్దుటికి రాజంపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జి అనేది లేకుండా కార్యకర్తలకు తండ్రి లేని బిడ్డలా మిగిల్చి పెట్టారు. కాబట్టి మా రాజంపేట నియోజకవర్గానికి మా బల్య కులస్తులను ఇన్ఛార్జిగా నియమించి ఇక్కడ ఉండబడిన కార్యకర్తలకు, నాయకులు, విలేకరులు అందరూ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించి మన బల్య కులస్తులకు న్యాయం జరగాలని అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు తక్షణమే దీని రాజంపేట నియోజకవర్గం మీద ఇన్ఛార్జి తక్షణమే ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో చాలా నష్టం, పార్టీకి నష్టం జరిగేటట్టుగా ఉంది. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు రాజంపేట నియోజకవర్గానికి ఇన్ఛార్జి ప్రకటించి ఇక్కడ పార్టీని బలోపేతం చేసి ఇక్కడ పార్టీకి రాబోయే లోకల్ ఎలక్షన్లో పట్టుకొమ్మలో నిలబడి కార్యకర్తలందరూ కృషి చేసి పార్టీకి మంచి భవిష్యత్తు రావాలంటే తక్షణమే ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జిని ప్రకటించాలా. లేని పక్షంలో రాబోయే రోజుల స్థానిక ఎలక్షన్లో చాలా పార్టీకి గండిపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జిని ప్రకటించి, అది కూడా మా బల్య కులస్తులను ఒక ఇన్ఛార్జిగా ప్రకటిస్తే మాకు ఒక న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మా రాజంపేట నియోజకవర్గంలో చాలామంది బల్యలకు ఇక్కడ రాజకీయంగా ముందుకు వచ్చినారు, బాగా అందరికీ సమతూకంగా పరిపాలన చేసినారు. కాబట్టి ఇప్పుడు కూడా జరగబోయే రోజుల్లో బల్య కులస్తులకు ఇన్ఛార్జి ప్రకటించి న్యాయం చేయాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నారు.